హాయ్ అండి. ఈరోజు పెసరట్టుకు నానబెట్టుకుంటున్నాను. దానికోసమని ఒక గ్లాసు పెసర్లకి 2 గ్లాసుల బియ్యం తీసుకుంటాను. ఈ బియ్యం రేషన్ బియ్యం అండి. విలేజ్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తాము. ఈసారి అత్తమ్మ తీసుకొచ్చినప్పుడు దీంట్లో వేపాకు అండ్ సాల్ట్ కలుపుకొని తీసుకొచ్చారండి. అలా చేస్తే ఎక్కువ డేస్ పురుగు పట్టకుండా ఉంటాయంట. సో అవన్నీ క్లీన్ చేసుకొని వాటర్తో ఒకసారి వాష్ చేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్తో 4 అవర్స్ నానబెట్టుకుంటానండి. Go! Go! Oh. ఎంత చక్కగా నవ్వుతారండి. మా పెద్దోడు నవ్విస్తూ ఉంటే చిన్నోడు బాగా నవ్వుతాడు. జంప్ చేసినా కూడా, వేరే ఏమన్నా మాటలు మాట్లాడినా కూడా చాలా బాగా నవ్వుతాడు. అలా మేము కొద్దిసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తూ ఉంటాము. మా హస్బెండ్ మార్నింగ్ డ్యూటీకి 7:00కే వెళ్ళిపోతారు కదా, ఈవినింగ్ 6 అవుతుంది. కాసేపు నైట్ టైంలోనే కదా టైం స్పెండ్ చేసేది. సో ఆయననే ఎత్తుకొని ఇద్దరిని ఆడిస్తూ ఉంటాడు. అంతలోగా నేను పనులన్నీ కంప్లీట్ చేసుకుంటాను. డే మొత్తం నాతోనే ఉంటారు కాబట్టి ఈవినింగ్ తనే ఆడిపిస్తూ ఉంటాడు. నేను నిన్న మరిది వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా, బట్టలేమీ ఉతుక్కోలేమండి. 2 డేస్ బట్టలు అంటే ఎక్కువ అయిపోయాయి. సో నేను మార్నింగ్ అన్ని బట్టలు ఉతుక్కున్నాను. మా చిన్నోడు డే టైంలో అసలు పడుకోడు. నేను అప్పుడప్పుడు పడుకున్నప్పుడు ఒక పని కంప్లీట్ చేసుకుంటానండి. ఒకసారి పడుకున్నప్పుడు ఒక పని, ఇంకోసారి పడుకున్నప్పుడు ఇంకో పని, అలా చేస్తూ ఉంటాను. డే కూడా ఎవ్రీడే కూడా అలాగే చేస్తూ ఉంటాను. ఒక్కో రోజు పడుకోడండి. పడుకున్నప్పుడు పనులన్నీ కూడా అలాగే పెండింగ్ అవుతూ ఉంటాయి. ఈరోజు బట్టలు అలా ఉతికేసి ఆరేసుకున్నాము. అండ్ ఈవినింగ్ ఆయన వచ్చిన తర్వాత తీసుకొని లోపల వేసుకున్నాను. ఇక్కడ సుశ్రీత్ మనీ కిడ్డీ బ్యాంక్లో వేసుకుంటున్నాడు. ఈ అలవాటు కూడా మంచిదే కదండి. వాళ్ళకు మనీ సేవింగ్ అనేది ఎలా ఉంటుందో అని తెలియాలి అని చెప్పేసి మేము సుశ్రీత్తోని 1.5 ఇయర్ బ్యాక్ నుంచే మేము కిడ్డీ బ్యాంక్లో ఎవ్వరు మనీ ఇచ్చినా కూడా వాటిని కిడ్డీ బ్యాంక్లో వేపియడానికి ట్రై చేస్తాము. అలా కొన్ని 20 రూపీస్ కాయిన్స్ మా హస్బెండ్ తీసుకొస్తే అవి దాంట్లో వేయించాను. ఆ తర్వాత మిక్సీ మార్నింగ్ పెసరట్టుకు నానేసుకున్నాను కదా, వాటిని మిక్సీ చేసుకుంటున్నాను. చిన్నోడికి ఉగ్గు తినిపించేసి స్నానం చేపించి పడుకోబెట్టానండి. డే మొత్తం పడుకోడు కదా, నైట్ 8 వరకు నిద్రపోతాడు. సో నిద్రపోయిన తర్వాత మిక్సీ కానీ గిన్నెలు వాష్ చేసుకోవడము ఇవన్నీ ఏమైనా ఉంటే అప్పుడు కంప్లీట్ చేసుకుంటాను. చిన్నోడు పడుకోనంత వరకు చిన్నోడితోనే ఉంటాము నైట్. ఆ తర్వాత సుష్టిత్ కొద్దిగా లేట్గా పడుకుంటాడండి. ఆఫ్టర్నూన్ 6 అవర్స్, మ్యాక్సిమమ్ 4 to 5 అవర్స్ పడుకుంటాడండి స్కూల్ నుండి రాగానే. సో నైట్ 10 to 11 ఆ మధ్యలో పడుకుంటాడు. సో నేను ఇక్కడ మిక్సీ వేసేసుకుందామని చెప్పేసి మిక్సీ పడుతున్నాను. మిక్సీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఈ పెసరట్టు పిండిని బయటే పెట్టుకుంటున్నాను. కానీ సమ్మర్ కదా, ఈ మధ్యన కొంచెం ఫ్రిడ్జ్లోనే పెడుతున్నానండి. నైట్ సాల్ట్ కూడా వేసుకుంటా. మార్నింగ్ నాకు అంత గుర్తుగా ఉండదు అని చెప్పేసి సాల్ట్ కలిపి క్యాప్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో లేకపోతే బయట కిచెన్లో అయినా సర్ది పెట్టేసుకుంటాను. మార్నింగ్ ఈజీగా వేసేసుకోవచ్చు. నేను మిక్సీ వేసుకున్న తర్వాత గిన్నెలు కూడా నైటే క్లీన్ చేసుకున్నానండి. అవి మార్నింగ్ ఫస్ట్ లేవగానే గిన్నెలన్నీ కూడా సెట్ చేసుకుంటున్నాను. ఒక పక్కకి పాలు నిన్న వెయిట్ చేయలేను, సో అవి కూడా పెట్టేశాను. నేను గిన్నెలు క్లీన్ అన్నీ సెట్ చేసేలోగా పాలు కూడా వేడవుతాయి. మార్నింగ్ గిన్నెలు క్లీనింగ్ అంటే కొద్దిగా కష్టం అవుతుందండి. కిచెన్ అంతా కూడా క్లీన్గా ఉండదు. అందుకోసమని మ్యాక్సిమము నైటే కంప్లీట్ చేసుకుంటాను. మళ్ళీ మార్నింగ్ టిఫిన్వి అండ్ టీవీ అన్నీ కూడా మళ్ళీ సింక్లో పడతాయి కాబట్టి అప్పుడు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి ఇలా టైం సెట్ చేసుకున్నాను. అందుకే నిన్న నైట్ కొద్దిగా చిన్నోడు 8 కల్లా పడుకున్నాడు కదా, అప్పుడు నేను అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. మార్నింగ్ ఇలా సర్దుకుంటే టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇలా అన్నీ సర్దేసుకుంటున్నాను. మా హస్బెండ్ మళ్ళీ 7:00 వరకు డ్యూటీకి వెళ్ళాలండి. సో ఫస్ట్ ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ చేయాలి, బాక్స్ పెట్టాలి కదండి. సో దానికోసమని నేను రైస్ పెట్టాను ఫస్ట్. ఆ తర్వాత బ్రెడ్ చేసుకొని టీ తాగుతాము. టీ తాగేలోగా బాక్స్ రైస్ కంప్లీట్ అవుతుంది. వెళ్ళేటప్పుడు పెసరట్టు వేస్తే సరిపోతుంది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసుకున్నాను. ఈరోజు ఈయనది అయిపోయిన తర్వాత మళ్ళీ మా పెద్దోడికి స్కూల్కి రెడీ చేయాలి. కొంచెం ఏమైనా తినిపించి బాక్స్ పెట్టాలి. హాఫ్ డేనే కదా, 1:30 1 o'clock వరకు వచ్చేస్తుండండి. అండ్ ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే, రేపటి నుండి
హాలిడేస్ అని డిక్లేర్ చేశారు. సో ఫస్ట్ మా హస్బెండ్కి బాక్స్ పెట్టేస్తున్నాను. రైస్ కంప్లీట్ అయిపోయిందండి. కొద్దిగా వేడిగా ఉంటుంది కదా, అందుకు ఫస్ట్ బాక్స్ పెట్టేస్తాను. చల్లైన తర్వాత క్యాప్ పెట్టేసి పక్కన పెడతాను. వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ది ఆ బాక్స్ కూడా బ్యాగ్లో పెట్టేస్తే తను వెళ్ళిపోతారు. 6:45 to 6:50 మధ్యలో వెళ్ళిపోతారండి. పెసరట్టు కూడా కంప్లీట్ అయిపోయింది. సో పెసరట్టు కూడా పెట్టానండి. ఆఫ్టర్నూన్ వరకు ఇవి అంత టేస్ట్గా ఉండవు, కానీ టిఫిన్ చేసుకున్నప్పటల్లా టిఫిన్ అండ్ లంచ్ 2 బాక్సులు పెడతానండి. పెద్దోడికి కూడా స్కూల్కి టైం అవుతుంది అని చెప్పేసి ఇక్కడ పెసరట్టు చేస్తున్నాను. స్నానం కంప్లీట్ అయ్యిందండి. టిఫిన్ చేసి రెడీ ఉండమని అంటే ఇంటి దగ్గర పెసరట్టే తింటాను అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ పెసరట్టు చేస్తున్నాను పెద్దోడి కోసము. బాక్స్లోనికి ఏవైనా స్నాక్స్ పెట్టేయు అని చెప్పేసి అన్నాడు. ఎలాగో లాస్ట్ వర్కింగ్ డే కదా, సరే అని చెప్పేసి నేను పెసరట్టు ఇంటి దగ్గరే తినిపిస్తున్నాను. బాక్స్లోనికి ఏదైనా పెడతానండి. డైలీ కేక్ కానీ బిస్కెట్స్ కానీ అలా పెడుతున్నాను. హాఫ్ డే వచ్చిన నుండి ఫుల్ డే ఉన్నప్పుడు కూడా రైస్ అస్సలు తినేటోడు కాదు. రైస్ ఇక్కడ ఇంటి దగ్గర తినిపించి బ్రేక్ఫాస్ట్ లంచ్లోనికి పెట్టేదాన్నండి. టిఫిన్స్ అయితే తింటాడు అని చెప్పేసి ఇక్కడ నేను టిఫిన్ తినిపించిన తర్వాత బాక్స్కి రెడీ చేస్తున్నాను. బిస్కెట్స్, కొన్ని కాజు బాదం పెట్టాను. బాక్స్ కంప్లీట్ చేసుకొని వచ్చాడండి నేను పెట్టిన రోజు. అండ్ రేపటి నుండి బాక్స్ పని లేదు, సమ్మర్ హాలిడేస్ కదా. ఇక్కడ పెద్దోడు రెడీ అయిపోయాడండి. సుష్టిత్కి యూనిఫామ్ ఏమీ లేదు. నేను లాస్ట్ 2 మంత్స్లోనే స్కూల్ జాయిన్ చేశాను కాబట్టి డ్రెస్ ఏమీ తీసుకోకండి అని చెప్పేసి వాళ్ళ ప్రిన్సిపాల్ చెప్పింది. సో మేము డైలీ ఒక కలర్ డ్రెస్ వేసి పంపుతామండి. నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా కొనాలి. ఎందుకు ఏమిటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా మిస్ అయ్యాడండి. స్కూల్ కొంచెము తగ్గింది. ఫస్ట్లో అయితే మారం చేశాడు, స్కూల్కి వెళ్ళను అని చెప్పేసి. ఎందుకంటే గ్యాప్ వచ్చింది కదా, వ్యాన్ వచ్చింది అని కాల్ వచ్చింది. సో నేను చిన్నోడిని కూడా కిందికి తీసుకొచ్చి వ్యాన్ కోసం వెయిట్ చేస్తున్నామండి. ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.